సత్యదేవ్ గారి సినిమా జీబ్రా మూవీ చూసినాం. చాలా బాగుంది. అంటే సత్యదేవ్ గారు యాక్టింగ్ మాత్రం చాలా బాగుంది. లాస్ట్ టైం మనం చూసిన సినిమా కంటే ఈ సినిమాలో ఆల్రెడీ మన ఆడియో ఫంక్షన్లో చిరంజీవి గారు చెప్పారు, బ్లెస్సింగ్స్ ఇచ్చారు. ఈ సినిమా చాలా బాగుంటుంది, బ్లాక్ బస్టర్ కొడతామని చెప్పారు. అనుకున్నట్టే అలానే బ్లాక్ బస్టర్ కొట్టిన సినిమా. ముందు సత్యదేవ్ గారు మళ్ళీ ఒక మెగాస్టార్ లెక్క కావచ్చు అనిపిస్తుంది నాకు. ఒక యాక్టింగ్ చేయాలని కూడా సత్యదేవ్ గారు ఒక అవైలబుల్ చేసేస్తాడు. ఒక నటన కానీ యాక్టింగ్ కానీ చూడడానికి మనకు అలా కనిపిస్తాడు. ఒక విలనిజం కనిపించినా కూడా హీరోయిజం యాక్టింగ్లో కథ తీసుకున్నానుకో ఆ కథకు మాత్రం న్యాయం చేసే ఒక హీరో అంటే ఇప్పుడున్న జనరేషన్లో ఒక సత్యదేవ్ అని చెప్పొచ్చు. ఏ యాక్టింగ్ ఇచ్చినా, ఒక చిన్న రూల్ ఇచ్చినా, పెద్ద రూల్ ఇచ్చినా కాదు, యాక్టింగ్లో మాత్రం ఇచ్చి పడేస్తాడు. సినిమా మాత్రం చాలా బాగుంది. సత్యదేవ్ కెరియర్లో మంచిగా ఉంది. మేము కోరుకునేది ఒకటే, సత్యదేవ్ గారు మీ ఫుల్ బాటిల్ మూవీ ఎప్పుడు వస్తాను మేము ఎదురు చూస్తున్నాం సార్. అది కూడా రావాలని మనస్ఫూర్తి కోరుకుంటాం సార్. సునీల్ గారు యాక్టింగ్ బాగుంది. చాలా కొత్తగా చేసిండు, చాలా డిఫరెంట్గా చేసిండు. ఆయన నిజంగా చెప్పాలి, సునీల్ గారు రోజు యాక్టింగ్ కూడా ఒక్కొక్క సినిమాలో ఒక్కొక్క డిఫరెంట్ చేస్తుండు. పుష్పలో చూసినాం, ఇప్పుడు మన మెకానిక్ రాక్లో చూసినాం, అందులో కూడా బాగా చేసిండు యాక్టింగ్. ఇప్పుడు మళ్ళీ ఈ సినిమాలో చేసిండు. ఆ సునీల్ గారు యాక్టింగ్ చూస్తుంటే మాత్రం అసలు నిజంగా చెప్పాలంటే ఆయన ముందుగా చాలా కొత్తగా చేస్తుండు. ఇప్పుడున్న జనరేషన్కి మళ్ళీ కాబోయే మళ్ళీ జగపతి బాబు తర్వాత అంటే మళ్ళీ విలన్ అంటే మళ్ళీ ఇండస్ట్రీ కంటే మళ్ళీ ఆయన అనుకోవచ్చు మన విలన్. ఒక రియల్ స్టోరీ జరిగిన దాన్ని బట్టి సినిమా చూశారు. బ్యాంకులో ఎలాగైతే మోసాలు జరుగుతున్నాయో దాని ప్రకారం ఇది ఇష్యూను. ఇది ఒక మంచి మెసేజ్ సినిమా. ఇది ఒక బ్లాక్ బస్టర్ మూవీ అని చెప్పొచ్చు. సత్యదేవ్ కెరియర్లో ఇది ఒక బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. సూపర్. జీబ్రా మూవీ వన్ మ్యాన్ షో అండి. మన సత్యదేవ్ గారు ఆయన భుజాల మీద నడిపించారు. కొన్ని సీన్లో డాలీ ధనుంజయ అన్న కన్నడ హీరో కొన్ని సీన్లు డామినేట్ చేశాడు. ఆ బీజిఎం కానీ ఎలివేషన్స్ కానీ ఓవరాల్గా సినిమా చూస్తే చాలా బాగుంది. ఒక కామనేయంగా చూస్తే నచ్చుద్ది. అంటే ఇప్పుడు ఒక బ్లఫ్ మాస్టరు కృష్ణమ్మ వచ్చినాయి కదా, ఆ రేంజ్లో లేదు. కానీ ఒక కామనేయంగా వన్ టైం వాచబుల్ మూవీ. అదే చెప్తున్నా, అది హీరోకి పల్లా బీజిఎం. విలన్ క్యారెక్టర్ చేసిన డాలీ ధనుంజయ్ చేసాడు బీజిఎం. అక్కడ కొంచెం డిసప్పాయింట్ అవ్వచ్చు ఎవరన్నా ఆడియన్స్. ఓవరాల్గా చూస్తే మన కమెడియన్ సత్య కానీ, సత్యరాజ్ గారు కానీ, హీరోయిన్గా చేసింది భవాని, ఆవిడ కూడా ఓకే. అంటే మరీ ఓవర్ గ్లామర్ లేదు కానీ హోమ్లీగా బాగా చూపించారు.